డియర్ స్టూడెంట్స్, మనం ఫిజిక్స్ క్లాస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి ఈ టాపిక్లో ఉన్నాం. ప్రజెంట్ మనం నేర్చుకునేదంతా కూడా ప్లేన్ సర్ఫేసెస్ వరకే మనం నేర్చుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఎలా ఉంటుందో కూడా మనం నెక్స్ట్ చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. సరే, ఈ టాపిక్ మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దీంట్లో క్రిటికల్ యాంగిల్ అనేది ఒకటి ఉందండి. క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణం అంటారు. ఏంటి క్రిటికల్ యాంగిల్, అసలు ఇది ఎప్పుడు వస్తుంది అని మనం ఒకసారి చూస్తే, సపోజ్ ఇట్లాగా రెండు మీడియంస్ ఎలా ఉన్నాయనుకోండి. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, సాంద్రతర యానకం. ఇదేమో రేరర్ మీడియం, విరళ యానకం. సాంద్రతర యానకం, విరళ యానకం. ఇది మనకి ఈ రేరర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ మీడియం కంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికంటే కూడా ఇది తక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ N2 అనేది గ్రేటర్ దాన్ N1. ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైట్ రేని ఇదిగో ఇటువైపు నుంచి ఇలా పంపిస్తున్నామండి. ఇలా పంపించినప్పుడు ఇదిగో ఇది ఇన్సిడెంట్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అని చెప్తాం. ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ బెండ్ అవటం అనేది ఎటువైపు అవుతుంది అంటే డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఇదిగో అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? టువర్డ్స్ ద నార్మల్ కాదు, అవే ఫ్రమ్ ద నార్మల్. ఇది ఎందుకని ఇలా జరుగుతుంది అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఇది ఎక్కువ కాబట్టి అలా జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. ఇలాగ మనం గమనించినట్లయితే ఈసారి కొంచెం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని కొద్దిగా పెంచుతానండి. ఇదిగో కొంచెం పెంచాను. మరి ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, ఎలా బెండ్ అయిపోతుంది. ఓకేనా? ఇది R1 అనుకుందాం, ఇది I1 అనుకుందాం, ఇదిగో ఇది I2 అందామండి, ఇది R2. ఓకేనా? రైట్. సపోజ్ ఇంకా కొంచెం బెండ్ చేశాను అనుకో, ఈసారి ఏమవుతుంది అంటే సర్టెన్ యాంగిల్ వచ్చేటప్పటికి అది కాస్త ఇదిగో ఈ రే వెంబటే ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనండి? అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I3 అనేది ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R3 ఇలా అయినప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా బాబు, అర్థమైందా? అంటే ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం చేసినప్పుడు రిఫ్రాక్టెడ్ రే యొక్క యాంగిల్ 90 డిగ్రీస్కి సమానమవుతుందో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రే the angle of incidence for which the angle of refraction becomes 90 degrees when light ray travels from denser medium to rarer medium is called as critical angle అని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇందులో ఇది ఇలాగా లైట్ రే ఇలా వచ్చినప్పుడు ఇలాగ 90 డిగ్రీస్ అవ్వాలి. ఇదిగోండి, మనం యాంగిల్ కనుక్కోవాలంటే నార్మల్ దగ్గర నుంచే కనుక్కోవాలి కాబట్టి ఇది ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది క్రిటికల్ యాంగిల్.
ఈ క్రిటికల్ యాంగిల్ అనేది ఒక్కో సబ్స్టెన్స్కి ఒక్కోలాగా ఉంటుంది. ప్రతి సబ్స్టెన్స్కి ఒకలాగా ఉండాలని అవసరం లేదు, ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కోలాగా ఉంటుంది. మనకి స్నెల్ అనే ఒక ఆయన స్నెల్స్ లా అనేది ఒకటి ఉందండి. స్నెల్ అనే ఆయన ఏం చెప్పాడా అంటే, ఈ స్నెల్ అనే ఈయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు sin r బై sin i అని చెప్పాడు. sin r బై sin i. ఇందులో ఈ n అనేటువంటి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇది ఏదైనా మీడియంలో నుంచి ఎయిర్లోనికి వెళ్ళేటప్పుడు జరగాలంటే ఇలాంటి విషయం జరుగుతుందన్నమాట. ఇందులో చూడండి మీరు, ఈ ఆర్ అనే దాని యొక్క వాల్యూ ఏమైంది అంటే sin 90 degrees అయింది బై ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతకైతే మనకు అక్కడ 90 degrees రిఫ్రాక్షన్ యాంగిల్ వస్తుందో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఏమంటాం అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. సో దాన్ని సి అని చూపించాలి. ఓకేనా? సో n ఈజ్ ఈక్వల్ టు sin 90 బై sin c, n ఈజ్ ఈక్వల్ టు 1 బై sin c అనేది ఫార్ములా. n ఈజ్ ఈక్వల్ టు 1 బై sin c అనేది ఫార్ములా. ఓకేనా? ఈ n అనేది ఏంటి అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెన్ కంపేర్డ్ టు దిస్ వన్ అంటే ఈ n2 అనే డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం దీంతో కంపేర్ చేసినప్పుడు, ఇదిగో ఈ విరళ యానకం యొక్క వక్రీభవన గుణకంతో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటామంటే n అని సింపుల్గా చెప్తాం అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 1 బై sin c. ఓకేనండి, రైట్. సో ఈ n అనేది ఏంటంటే n2 బై n1 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై sin c. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రిటికల్ యాంగిల్ ఒక్కొక్క దానికి ఎంత, ఒక్కొక్క మెటీరియల్కి ఎంత, వాటర్కి ఎంత, లేకపోతే గ్లాస్కి ఎంత, డైమండ్కి ఎంత, ఇలాగ మనం క్రిటికల్ యాంగిల్స్ కూడా దీనిలో కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అవి ఎలా కనుక్కుందామో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈస్ 1.003 and refractive index of water 1.33, what is the critical angle of water? చూడండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం స్నెల్స్ లా, ఫ్రమ్ స్నెల్స్ లా we know sin c is equal to n2 by n1. ఓకే అండి, ఇందులో దీని వాల్యూ మీరు గమనిస్తే 1.003 బై 1.33. దీన్ని మీరు క్యాల్కులేషన్ చేసినట్లయితే sin c ఈజ్ ఈక్వల్ టు sin 48.7 ఆర్ సో ఎలా వస్తుందండి. సో ఇక్కడ దీని యొక్క క్రిటికల్ యాంగిల్ ఎంత అంటే 48.7 degrees అని మనం చెప్పచ్చు. ఓకేనా? ఈ స్నెల్స్ లా ఉపయోగించి మనం ఈ రకంగా మనం చేద్దాం అన్నమాట. ఓకే, చూడండి, ఈ ఫార్ములా మీరు గమనిస్తే n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు sin c అంటే sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు n2 బై n1 అనమాట. ఓకేనండి, sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు n2 బై n1. ఇదిగో sin r యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి బై 1 అంటే అది లేనట్టే, కాబట్టి sin c ఈజ్ ఈక్వల్ టు n2 బై n1 అని మనం రాస్తాం. ఓకే, రైట్. ఇంకా ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్
1 and refractive index of benzene is 1.5. What is the critical angle of benzene? ఓకేనండి. సో దీని యొక్క క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం ఎలా కనుక్కోవాలి అంటే ఇదిగోండి సేమ్ ఫార్ములా sin C is equal to N2 by N1. ఇందులో N2 అంటే 1 by 1.5 sin C is equal to 1 by 3 by 2. దీని పైకి తీసుకెళ్తే 1 into 2 by 3 అవుతుంది. సో sin C is equal to 2 by 3, that is 0.667 ఆర్ సో ఎంత వస్తుందండి. ఇది sin C యొక్క వాల్యూ. ఓకేనా. ఈ C యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే మరి ఈ sin C ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎప్పుడు అవుతుంది అంటే sin 42 degrees దగ్గర అవుతుందంటండి. సో C యొక్క వాల్యూ ఎంత అంటే యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 42 degrees అని చెప్పాలి. ఓకేనా బాబు. ఇది బెంజీన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క క్రిటికల్ యాంగిల్ ఎంత అనేది చెప్పాలంటే ఈ రీతిగా మనం చెప్తాం. అయితే ఈ క్రిటికల్ యాంగిల్ అనే దానితో మనం ఇంకేమి అప్లై చేస్తాం అని మనం గమనిస్తే ఈ క్రిటికల్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మరొక ఫినామినా ఉందండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా. ఏంటి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మనం గమనిస్తే ఇదిగో సపోజ్ ఇదిగోండి 2 మీడియంస్ ఎలా ఉన్నాయి. ఒక మీడియం పైన రేరర్ మీడియం అనుకోండి, కింద డెన్సర్ మీడియం అనుకుందాం. when light ray travels from denser medium to rarer medium, సపోజ్ ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంతా కూడా సపోజ్ ఇదిగోండి ఈ రకంగా ఇలాగ ఇన్సిడెంట్ అయితే, ఈ రకంగా ఇన్సిడెంట్ అయితే ఇది కాస్త ఏమవుతుందండి, ఇక్కడ ఒక నార్మల్ లైన్ గీద్దాం. ఈ నార్మల్ లైన్తో ఇక్కడ చేసేటువంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అంటే I అంటాం. మరి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి మనం ఆలోచిస్తే ఏమవుతుందండి, ఈసారి ఇక్కడ ఇదిగో ఇలాగా అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా, రైట్. అదే మళ్ళా ఇక్కడ నుంచి కొంత యాంగిల్ ఇలా బెండ్ చేసిన అనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ బెండ్ అవుతుంది. ఇదిగో ఇది R, ఇది I. ఓకేనా. ఇంకా పోతే ఇదిగో ఇంకా బెండ్ చేసాం అనుకో, ఇంకా బెండ్ చేసి తీసుకెళ్ళాం అనుకో, చూడండి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది కాస్త ఇదిగోండి దీని వెంబటే వెళ్ళిపోతుంది. ఇది మనకు తెలుసు, దీన్ని ఏమంటారు, క్రిటికల్ యాంగిల్ అంటాం. ఈ I ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ Cకి సమానం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్కి సమానం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఎంతకంటే ఎక్కువ బెండ్ చేశాను అనుకో, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంకా పెంచాను. ఈ పెంచినప్పుడు ఏమవుతుందంటే ఇది క్రమంగా ఇలా వంగుతుంది కదా, ఇలా వంగింది ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా పెంచినప్పుడు ఇంకేది కిందకు వచ్చేస్తుంది.
ఇదిగో ఇలా కిందకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నార్మల్ లైన్ గీసినప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అవుతుందన్నమాట. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్కి అయితే ఎక్కువ ఎప్పుడు అవుతుందో అప్పుడు ఈ లైట్ రే అనేది ఏమవుతుంది అంటే ఏ మీడియంలో నుంచి ట్రావెల్ చేస్తుందో అదే మీడియంలోకి ఈ ఇంటర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిపోతుంది. టోటల్గా కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అక్కడ మళ్ళీ ఇలా రిఫ్రాక్షన్ ఉన్నది ఇక. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువైంది కాబట్టి అది ఇంక అవతలకి వెళ్ళలేదండి. వెళ్ళకుండా ఇలా అదే మీడియంలోనికి రివర్స్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. సంపూర్ణ అంతర పరావర్తనం దీని పేరు. సంపూర్ణాంతర పరావర్తనం. ఓకేనా? ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనే దాన్ని ఇదిగో ఈ రకంగా మనం డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ ఇంకా కొంచెం యాంగిల్ ఎక్కువైందనుకోండి, ఇంకా కొంచెం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచాను అనుకోండి, ఇంకా పెంచితే ఎక్కడో టచ్ అవుద్ది వెళ్ళి. సరే, ఎక్కడోసారి టచ్ అవ్వను అన్నది వేరే సంగతి, కానీ ఇక్కడికి లేదా ఇక్కడెక్కడో టచ్ అయితే మరి ఇక్కడ ఇదేమవుతుందంటే ఈసారి ఇలా రిఫ్లెక్షన్ అవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నార్మల్ లైన్ గీసినట్టయితే ఇదిగోండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? ఇదేమో ఇన్సిడెంట్ రే, అదేమో రిఫ్రాక్టెడ్ రే. చూడండి, అక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే పెంచుతున్నానో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఈ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ రే అనేది రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు అదే మీడియంలోనికి టోటల్గా రిఫ్లెక్షన్ అయినట్టుగా జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం, సంపూర్ణ అంతర పరావర్తనం. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందండి, దేనికి ఉపయోగపడుతుంది అని మనం గమనిస్తే, సపోజ్ మనం రోడ్డు మీద వేసవికాలం వెళ్తాం అనుకోండి, వెళ్తున్నప్పుడు ఎండమావులు ఏర్పడతాయి, మిరేజెస్ ఏర్పడతాయి. ఎక్కడో ఉన్నటువంటి వాటర్ ఎక్కడో ఉన్నట్టుగా రోడ్డు మీదే ఉన్నట్టుగా, రోడ్డు మీద అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏముండదు. మరి అదేవిధంగా అక్కడెక్కడో ఉన్న చెట్లు లేకపోతే వెహికల్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క ఇమేజ్ కూడా ఆ నీళ్ళలో కనపడినట్టుగా, ఆ నీళ్ళు ఉన్నట్టు నీళ్ళలో ఇమేజ్ కూడా కనపడతాయి. ఎలా జరుగుతుందండి, ఆ ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి మరి అని మనం గమనిస్తే దానికి కూడా కారణం ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నమాట, సంపూర్ణాంతర పరావర్తనం. ఈ సంపూర్ణాంతర పరావర్తనం ఎలా జరుగుతుంది అని మనం గమనిస్తే, ఇదిగో ఎప్పుడైతే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే వెన్ ద ఎయిర్ జస్ట్ అబౌవ్ ది ఎర్త్ మనం గమనిస్తే టెంపరేచర్ అనేది కింద నుంచి పైకి వెళ్తున్న కొలది టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. ఓకేనా? మనం దగ్గరికి వెళ్ళిపోతాం, సూర్యుడి దగ్గరికి ఉంటాం, కాదు, కింద భూమి వేడెక్కిపోద్ది ముందు. కాబట్టి కింద ఎప్పుడైతే ఈ ఎర్త్ వేడెక్కిపోద్దో, ఎర్త్ మీద ఉన్నప్పుడే మనకు హీట్ అనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు హీట్ తగ్గిపోద్ది. అందుకే మీరు ఊటీ కానీ కొడైకెనాల్ అలాంటి చోట్ల ఎందుకు వాళ్ళు సమ్మర్ ట్రిప్స్ చాలామంది వేస్తూ ఉంటారంటే అక్కడ టెంపరేచర్ ఇక్కడతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్, ఎత్తు పెరిగే కొలది టెంపరేచర్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ నేల మీద ఉన్నటువంటి జస్ట్ అబౌవ్ ది ఎర్త్ ఉన్నటువంటి ఆ గాలి అంతా కూడా చాలా హాట్గా ఉంటుంది. ఓకేనండి?
ఈ హాట్ ఎయిర్ ఎప్పటికప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ తక్కువ ఉంటుంది అనుకున్నాం, అక్కడ ఒకలాగా ఉంటుంది వాతావరణం. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకొంచెం ఒకలాగా ఉంటుంది. అంటే డిఫరెంట్ లేయర్స్ అక్కడ ఏర్పడటం జరుగుతుంది. ఎప్పుడైతే డిఫరెంట్ లేయర్స్ ఏర్పడతాయో ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క రకమైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఒక్కొక్క పొరకి ఒక్కొక్క రకమైన వక్రీభవనం గుణకం ఉంటుంది. ఆ వక్రీభవనం గుణకం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ రిఫ్రాక్షన్ జరిగి లైట్ యొక్క రిఫ్రాక్షన్ మనం అక్కడ గమనిస్తాం. ఎలా గమనిస్తామంటే సపోజ్ ఇలా చెట్టు ఉందనుకోండి, ఇలా చెట్టు ఏదో ఉందనుకోండి, ఈ చెట్టు ఎలా ఉంటే ఈ చెట్టు యొక్క ఇమేజ్ చూడండి, ఇది ఖచ్చితంగా కిందకి ఇలాగా చెట్టు యొక్క ఇమేజ్ ఇదిగోండి, ఇదే చెట్టు అనుకోండి, చెట్టు యొక్క ఇమేజ్ ఇలా కిందకి ఎలా వచ్చినట్టు కనపడుతుంది. ఎలా కనపడుతుంది అంటే చూడండి, మనం ఇక్కడక్కడ ఉంటాం, దూరంగా ఇక్కడెక్కడ ఉంటాం, మన దగ్గరికి దీని యొక్క ఇమేజ్ డైరెక్ట్గా వచ్చేలోపు ఇదిగో ఇది ఎలా వస్తుందంట, ఈ డైరెక్షన్లో వస్తుంది. చూడండి ఏ డైరెక్షన్ వచ్చింది, ఇది ఇక్కడ తలకాయ ఉందనుకో, ఇదిగో ఈ డైరెక్షన్ వచ్చింది. మనం ఏమనుకుంటాం, స్ట్రైట్గా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాం. చూడండి స్ట్రైట్గా వచ్చేటప్పటికి ఇదిగో దీని యొక్క స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే ఇదిగో స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా నేను గీయలేదండి, ఇంకా స్ట్రైట్గా గీద్దాం. ఓకేనా బాబు? సో ఇలా స్ట్రైట్గా ఎలా వచ్చినట్టు మనం అకార్డింగ్ టు ఫెర్మాట్ ప్రిన్సిపల్ లైట్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుందో అదేమనుకుంటుందంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి చూసుకుంటాం. సో మనకి ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఉంటుంది అంటే ఇదిగో మనం దీన్ని బట్టి ఏమనుకుంటామంటే ఈ డైరెక్షన్ బట్టి ఎలా వచ్చింది అనుకుంటాం. ఇదిగో ఇలాగ ఉన్న చెట్టు యొక్క ఏమంటారు ఇమేజ్ అనేది మనకు అలా ఏర్పడుతుంది అన్నమాట. కారణం ఇది. ఓకేనండి, ఇదే ఇమేజ్ మనకు కనబడుతుంది. కానీ ఎలా కనబడుతుంది అంటే ఇదిగో రివర్స్ అయినట్లు, ఇట్లా ఎక్కడో దూరంగా నీళ్ళలో కనపడుతున్నట్టు ఇలా కనపడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా? ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క మరొక అనువర్తనం ఏంటంటే ఇది మిరేజెస్ అంటారండి, ఎండమావులు అంటారు. ఎండమావులు అంటారు వాటిని. ఓకేనా? ఇకపోతే మరొక దీనికి ఉన్న అప్లికేషన్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. దృశ్యతంతు అంటారు. తంతి అంటే తీగండి, ఫైబర్ తంతి అంటే చాలా సన్న తీగ అనమాట. అది ఎంత ఉంటుందంటే దాదాపు 10⁻⁻6 మీటర్స్, అంటే దాదాపు 1 మైక్రోమీటర్ రేడియస్లో ఉంటుంది. 1 మైక్రోమీటర్ రేడియస్లో ఉంటుంది. అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అంత టినీగా ఉండేది ఆప్టికల్ ఫైబర్. ఏంటి ఆప్టికల్ ఫైబర్ అని మనం గమనిస్తే ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది ఇలా ఒక కేబుల్ లాగా ఉంటుందండి. దీనిలోకి మనం పొరలు ఉంటాయి. కోర్ క్లాడింగ్ షీత్ అని చెప్పేసి ఇందులో పొరలు ఉంటాయి. అయితే ఏమవుతున్నాయంటే లైట్ రే ఇలాగ దీనిలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పక్క నుంచి లైట్ ఎనర్జీ ఇలాగ ఎంటర్ అవుతుందో ఈ ఎంటర్ అయినటువంటి లైట్ ఎనర్జీ కాస్త ఇక్కడ లోపల ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదిగో ఒక పొర ఎలా ఉంటుంది, ఇంకో పొర ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాగ ఎంటర్ అవుతుందో ఎంటర్ అయిన తర్వాత ఇది ఇలాగ ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసిన తర్వాత
ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది లోపల. అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ అనమాట. ఎప్పుడైతే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న డెన్సర్ మీడియంలో నుంచి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి రేరర్ మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేయడానికి చూస్తుందో, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పంపించడానికి ఇక్కడ చూస్తారండి. ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఎప్పుడైతే మనం ఇక్కడ పంపించినప్పుడు ఇది ఆటోమేటిక్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇదిగో ఇలా రివర్స్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, మళ్ళీ ఇలా జరుగుతుంది. ఇలా జరిగి చివరికి ఆ లైట్ సిగ్నల్ అనేది అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. లైట్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు మనం టెలికమ్యూనికేషన్లో మనం చూసినట్లయితే దే ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా? విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఈ విద్యుదయస్కాంత తరంగాలు ఎక్కడి నుంచి అవతలకి వెళ్తాయా అంటే ఈ ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించి కొన్ని నంబర్ ఆఫ్ ఒక కేబుల్లో మీరు జియోకి సంబంధించి లేకపోతే టెలిఫోన్ వాళ్ళు రోడ్డు పక్కన ఇలాగా ట్యూబులు వేస్తూ ఉంటారండి, గమనించండి. అందులో నంబర్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ వైర్స్లో ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. ఆప్టికల్ ఫైబర్స్లో ఏమవుతున్నాయంటే వితౌట్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ పక్కన పంపించింది ఆ పక్కకి చాలా షార్ప్గా వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, శక్తి ఎక్కడ కూడా కోల్పోకుండా కంప్లీట్గా అవతలకి ట్రాన్స్మిట్ అయిపోతుంది. అందువల్లనే మనం ఊరికే చాలా ఈజీగా ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదివరకు రోజుల్లో ఇలా ఉండేది కాదు. ఓకేనా? రైట్. ఇది ఆప్టికల్ ఫైబర్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ దృశ్యతంతువు సంపూర్ణాంతర పరావర్తనం అనే దాని మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ క్లాస్లో రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే దాని గురించి కూడా మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.